తెలంగాణలో ఘోర ప్రమాదం. అవును, మద్యం మత్తులో ఆటో నడిపితే నిండు ప్రాణం బలైపోయింది. హోలీ పండగ స్నేహితులతో కలిసి చేసుకోవాలనుకున్న కలలు కలగానే మిగిలిపోయాయి. కన్న వాళ్లకు కడుపు కోత మిగిల్చి పండగ పూట ఆ కుటుంబంలో విషాదం మిగిల్చాయి. హోలీ పండుగ పర్వదినాన ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురు స్నేహితులు కలిసి మద్యం సేవించి గ్రామానికి తిరుగు ప్రయాణంలో ఆల్టో బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. ఇది మనం వివరాల్లోకి వెళ్తే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గోపాలపూర్ గ్రామంలో ఈ విధంగా జరిగిందనమాట. నడికూడు మండలం చర్లాపల్లి గ్రామానికి చెందిన మృతుడు శనిగరపు వంశీ, ఆటో డ్రైవర్ గంగారపు వినయ్, బొల్లం ప్రశాంత్, శనిగరపు సాయిలు కలిసి శనిగరం గ్రామానికి మధ్యాహ్నం ఆటోలో చేరుకున్నారు. శనిగరం వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేసి మద్యం తాగారు. మధ్యాహ్నం 2:30 సమయంలో తిరిగి స్వగ్రామమైన చర్లపల్లి గ్రామానికి చేరుతూ ఉండగా గోపాల్పూర్ గ్రామం శివార్లో ఆటో డ్రైవర్ వినయ్ ఆటోను అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడపడంతో ఆటో బోల్తా పడింది. ఆటో బోల్తా పడడంతో శనిగరపు వంశీ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. సో ఆ విషాదంలో మొత్తం అంతా కూడా చాలా దారుణమైన కూడా అంటే హోలీ పండగ రోజు సో కుటుంబం అంతా విషాదంతో నిండిపోయిందనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.